Hello everyone, welcome back to my channel Learning Land. Again we are learning daily use small sentences in English. మనం డైలీ యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ డైలీ. ఫస్ట్ వన్, నేను నీ కోసం చాలాసేపు నుంచి వేచి ఉన్నాను. నేను నీ కోసం చాలాసేపు నుంచి వేచి ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ వెయిటెడ్ లాంగ్ ఫర్ యూ. ఐ వెయిటెడ్ లాంగ్ ఫర్ యూ. వెయిటెడ్ అంటే వేచి ఉన్నాను, లాంగ్ అంటే చాలాసేపటి నుంచి. సో ఐ వెయిటెడ్ లాంగ్ ఫర్ యూ. నేను నీ కోసం చాలాసేపు నుంచి వేచి ఉన్నాను. నెక్స్ట్, నాకు రిస్క్ తీసుకోవడం చాలా ఇష్టం. నాకు రిస్క్ తీసుకోవడం చాలా ఇష్టం. ఐ లైక్ టేకింగ్ రిస్క్స్. ఐ లైక్ టేకింగ్ రిస్క్స్. టేకింగ్ అంటే తీసుకోవడం. సో ఐ లైక్ టేకింగ్ రిస్క్. నాకు రిస్క్ తీసుకోవడం చాలా ఇష్టం. నెక్స్ట్, ఎవరిని లోపలికి రానివ్వద్దు. ఎవరిని లోపలికి రానివ్వద్దు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ లెట్ ఎనీవన్ కమ్ ఇన్. డోంట్ లెట్ ఎనీవన్ కమ్ ఇన్. లెట్ అంటే వద్దు, ఎనీవన్ అంటే ఎవరిని, కమ్ ఇన్ అంటే లోపలికి. సో డోంట్ లెట్ ఎనీవన్ కమ్ ఇన్. ఎవరిని లోపలికి రానివ్వద్దు. మిగిలినవన్నీ నేను చూసుకుంటాను లేదా మిగతావన్నీ నేను చూసుకుంటాను అనడాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్. మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్. ఇది నిజం కావచ్చు. ఇది నిజం కావచ్చు. దిస్ మే బీ ట్రూ. దిస్ మే బీ ట్రూ. మే అంటే కావచ్చు, ట్రూ అంటే నిజం. సో దిస్ మే బీ ట్రూ. ఇది నిజం కావచ్చు. మంచం నుండి దిగు. మంచం నుండి దిగు. గెట్ ఆఫ్ ది బెడ్. గెట్ ఆఫ్ ది బెడ్. గెట్ ఆఫ్ అంటే దిగడం. సో గెట్ ఆఫ్ ది బెడ్. మంచం నుండి దిగు. నీ షర్ట్ చిరిగిపోయింది. నీ షర్ట్ చిరిగిపోయింది. యువర్ షర్ట్ ఈస్ టర్న్. యువర్ షర్ట్ ఈస్ టర్న్. టర్న్ అంటే చిరిగిపోవడం. సో యువర్ షర్ట్ ఈస్ టర్న్. నీ షర్ట్ చిరిగిపోయింది. నీ తప్పులను ఒప్పుకో. నీ తప్పులను ఒప్పుకో. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. యాక్సెప్ట్ అంటే ఒప్పుకోవడం, మిస్టేక్స్ అంటే తప్పులు. సో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. నీ తప్పులను ఒప్పుకో. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. టాకింగ్ అంటే మాట్లాడుతూ ఉండడం, అబౌట్ అంటే దేని గురించి. సో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. నీకు ఎలాంటి ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి లేదా నీకు ఇటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి. హౌ డు యూ గెట్ సచ్ ఐడియాస్. హౌ డు యూ గెట్ సచ్ ఐడియాస్. గెట్ అంటే రావడం, సచ్ ఐడియాస్ అంటే అటువంటి ఆలోచనలు. ఐడియాస్ అంటే అసలు ఆలోచనలు. సో హౌ డు యూ గెట్ సచ్ ఐడియాస్. నీకు ఎలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి. మంచంపై బెడ్షీట్ వేయు. మంచంపై బెడ్షీట్ వేయు. స్ప్రెడ్ ద షీట్ ఆన్ ది బెడ్. స్ప్రెడ్ ద షీట్ ఆన్ ది బెడ్. స్ప్రెడ్ అంటే వేయడం, పరవడం, పంచడం. సో స్ప్రెడ్ ద షీట్ ఆన్ ది బెడ్. మంచంపై బెడ్షీట్ వేయు. స్ప్రెడ్ ద షీట్ ఆన్ ది బెడ్. ఇది నీది కాదు. ఇది నీది కాదు. ఇట్స్ నాట్ యువర్స్. ఇట్స్ నాట్ యువర్స్. యువర్స్ అంటే నీది. సో ఇట్స్ నాట్ యువర్స్. ఇది నీది కాదు. ఇది నా నిర్ణయం. ఇది నా నిర్ణయం. ఇట్స్ మై డెసిషన్. ఇట్స్ మై డెసిషన్. డెసిషన్ అంటే నిర్ణయం. సో ఇట్స్ మై డెసిషన్. ఇది నా నిర్ణయం. భోజనం వడ్డించు. భోజనం వడ్డించు. సర్వ్ ది ఫుడ్. సర్వ్ ది ఫుడ్. సర్వ్ అంటే వడ్డించడం. సర్వ్ ది ఫుడ్. భోజనం వడ్డించు. పార్టీకి నేనేం వేసుకోవాలి. పార్టీకి నేనేం వేసుకోవాలి. వాట్ షల్ ఐ వేర్ టు ది పార్టీ. వాట్ షల్ ఐ వేర్ టు ది పార్టీ.
వేర్ అంటే వేసుకోవడం లేదా ధరించడం. సో, వాట్ షల్ ఐ వేర్ టు ది పార్టీ? పార్టీకి నేను ఏం వేసుకోవాలి? నువ్వు పొగ తాగడం మానేయాలి. నువ్వు పొగ తాగడం మానేయాలి. యూ షుడ్ స్టాప్ స్మోకింగ్. యూ షుడ్ స్టాప్ స్మోకింగ్. షుడ్ అంటే తప్పకుండా, స్టాప్ అంటే ఆపేయడం, స్మోకింగ్ అంటే పొగ తాగడం. యూ షుడ్ స్టాప్ స్మోకింగ్. నువ్వు పొగ తాగడం మానేయాలి. నేను పొగ తాగేవాడిని కానీ 2 సంవత్సరాల క్రితం మానేశాను. నేను పొగ త్రాగేవాడిని కానీ 2 సంవత్సరాల క్రితం మానేశాను. ఐ యూజ్డ్ టు స్మోక్ బట్ ఐ గేవ్ అప్ 2 ఇయర్స్ ఎగో. ఐ యూజ్డ్ టు స్మోక్. నేను పొగ తాగేవాడిని బట్ ఐ గేవ్ అప్ 2 ఇయర్స్ ఎగో. కానీ నేను 2 సంవత్సరాల క్రితం మానేశాను. గేవ్ అప్ అంటే మానేయడం, వదిలేయడం. సో ఐ యూజ్డ్ టు స్మోక్ బట్ ఐ గేవ్ అప్ 2 ఇయర్స్ ఎగో. నెక్స్ట్, ఆమె నేను కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సాయం చేసింది. ఆమె నేను కష్టాలలో ఉన్నప్పుడు చాలా సాయం చేసింది. షీ హెల్ప్డ్ మీ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్. షీ హెల్ప్డ్ మీ. ఆమె నాకు సహాయం చేసింది డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్. డిఫికల్ట్ అంటే కష్టమైన పరిస్థితుల్లో. సో షీ హెల్ప్డ్ మీ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్. నెక్స్ట్, నేను వచ్చే వారం డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. నేను వచ్చే వారం నీకు డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. ఐ విల్ పే ద మనీ బ్యాక్ నెక్స్ట్ వీక్. ఐ విల్ పే ద మనీ బ్యాక్ నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం నీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఐ విల్ పే ద మనీ బ్యాక్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్, అతడు తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. అతడు తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ ఆల్ హిస్ మనీ. హీ లాస్ట్ ఆల్ హిస్ మనీ. లాస్ట్ అంటే పోగొట్టుకోవడం. హీ లాస్ట్ ఆల్ హిస్ మనీ. అతడు తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. నాకు నమ్మకం ఉంది ఆమె ఒప్పుకుంటాదని. నాకు నమ్మకం ఉంది ఆమె ఒప్పుకుంటాదని. ఐ యామ్ ష్యూర్ దట్ షీ విల్ అగ్రీ. ఐ యామ్ ష్యూర్. నాకు నమ్మకం ఉంది. షీ విల్ అగ్రీ. అగ్రీ అంటే ఒప్పుకోవడం. ఐ యామ్ ష్యూర్ దట్ షీ విల్ అగ్రీ. నాకు నమ్మకం ఉంది ఆమె ఒప్పుకుంటాదని. నీ తలపై కొంచెం నూనె రాయనివ్వు. నీ తలపై కొంచెం నూనె రాయనివ్వు. లెట్ మీ పుట్ సమ్ ఆయిల్ ఆన్ యువర్ హెడ్. లెట్ మీ పుట్ సమ్ ఆయిల్ ఆన్ యువర్ హెడ్. పుట్ అంటే రాయడం, వేయనివ్వడం, పట్టుకోవడం. సమ్ ఆయిల్ ఆన్ యువర్ హెడ్. హెడ్ అంటే తల. సో లెట్ మీ పుట్ సమ్ ఆయిల్ ఆన్ యువర్ హెడ్. నెక్స్ట్, సౌండ్ తగ్గించు. సౌండ్ తగ్గించు. టర్న్ డౌన్ ది వాల్యూ. టర్న్ డౌన్ ది వాల్యూమ్. టర్న్ డౌన్ అంటే తగ్గించడం, వాల్యూమ్ అంటే సౌండ్. సో టర్న్ డౌన్ ది వాల్యూమ్. సౌండ్ తగ్గించు. నెక్స్ట్, ఇది నీ నొప్పిని తగ్గిస్తుంది. ఇది నీ నొప్పిని తగ్గిస్తుంది. ఇట్ విల్ రెడ్యూస్ యువర్ పెయిన్. ఇట్ విల్ రెడ్యూస్ యువర్ పెయిన్. రెడ్యూస్ అంటే తగ్గించడం, పెయిన్ అంటే నొప్పిని. ఇట్ విల్ రెడ్యూస్ యువర్ పెయిన్. ఇది నీ నొప్పిని తగ్గిస్తుంది. నేను చాలా బరువు తగ్గాను. నేను చాలా బరువు తగ్గాను. ఐ లాస్ట్ ఏ లాట్ ఆఫ్ వెయిట్. ఐ లాస్ట్ ఏ లాట్ ఆఫ్ వెయిట్. లాస్ట్ అంటే తగ్గడం, పోగొట్టుకోవడం. లాట్ అంటే ఎక్కువగా, వెయిట్ అంటే బరువు. ఐ లాస్ట్ ఏ లాట్ ఆఫ్ వెయిట్. నేను చాలా బరువు తగ్గాను. నేను ఇప్పుడు రాలేను. నేను ఇప్పుడు రాలేను. ఐ కాంట్ కమ్ నౌ. ఐ కాంట్ కమ్ నౌ. కమ్ అంటే రావడం, నౌ అంటే ఇప్పుడు. ఐ కాంట్ కమ్ నౌ. నేను ఇప్పుడు రాలేను. నేను పిల్లల్ని పడుకోబెడుతున్నాను. నేను పిల్లలని పడుకోబెడుతున్నాను. ఐ యామ్ పుట్టింగ్ ద చిల్డ్రన్ టు బెడ్. ఐ యామ్ పుట్టింగ్ ద చిల్డ్రన్ టు బెడ్. పుట్టింగ్ అంటే పెడుతున్నాను అని అర్థం. చిల్డ్రన్ టు బెడ్. పిల్లల్ని బెడ్ మీద పడుకోబెడుతున్నాను. ఐ యామ్ పుట్టింగ్ ద చిల్డ్రన్ టు బెడ్. నేను పిల్లల్ని పడుకోబెడుతున్నాను. నేను నిన్ను రేపు కలుస్తాను. నేను నిన్ను రేపు కలుస్తాను. ఐ విల్ సీ యూ ఆన్ టుమారో. ఐ విల్ సీ యూ ఆన్ టుమారో. నేను నిన్ను రేపు కలుస్తాను. సీ యూ అంటే కలవడం. ఐ విల్ సీ యూ ఆన్ టుమారో. నేను నిన్ను రేపు కలుస్తాను. దీని గురించి తరువాత ఆలోచించు.
దీని గురించి నువ్వు తర్వాత ఆలోచించు. థింక్ అబౌట్ ఇట్ లేటర్. థింక్ అబౌట్ ఇట్ లేటర్. థింక్ అంటే ఆలోచించడం. అబౌట్ ఇట్ అంటే దాని గురించి లేదా దీని గురించి. లేటర్ అంటే తర్వాత. థింక్ అబౌట్ ఇట్ లేటర్. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. గెట్ అవుట్ అంటే వెళ్ళిపో. మై సైట్ అంటే నా కళ్ళ ముందు. సో గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నా కళ్ళ ముందు నుంచి నువ్వు వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. సో చూసారు కదండి, ఇటువంటి సెంటెన్సెస్ అన్ని మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.